నమస్కారం మీ అందరికీ. మనీ మాటలో మాట్లాడుతున్నోటికి చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ ఏంటి చేంజ్ లేదు. 14,150, 15,438. వెండి ఏమో 270 అంటున్నాడు. అందరూ ఫ్యూచర్స్ మార్కెట్ 2,68,000 ఉన్నది. ఓవరాల్ చూసుంటే డాలర్ ఏమో ఆర్బీఐ అమ్మి 94కి తీసుకొని వచ్చారు. బెంట్ ఏమో $100 ఉంది. నిఫ్టీ 167 పాయింట్ డౌను. బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్ డౌను. ఐటీ ఇండెక్స్ 0.5% అప్. మెటల్ 0.7 డౌన్. ఎఫ్ఎన్సీజీ 0.5 డౌన్. ఆటో 0.3 డౌన్. ఫార్మా 0.1 డౌన్. అన్నీ డౌనే. ఇవాళ స్టాక్లో చూసామంటే అన్నీ కేవలం టైటన్ ఒకటి 6% అప్. నెక్స్ట్ ప్రాఫిట్ 35% పెరగడం వల్ల నియర్లీ 6.5% ఏమో స్టాక్ రేటు పెరిగింది. ఇది లైఫ్ టైమ్ హై. 4,000 స్టాక్ వెళ్ళిపోయింది. నియర్లీ 100 టైమ్స్ ఎర్నింగ్స్ ఉంది. ₹15 డివిడెండ్ ఇచ్చారు. రేట్ ఏమో 4,000 దాటి వెళ్ళిపోయి పక్క దగ్గరికి వెళ్ళకండి, చేయి కట్ అయిపోతుంది. దాని తర్వాత నాట్కో 4% పెరిగి 52 వీక్ అయిపోయింది. మహీంద్రా 1%. మిటాని 5% ఖాళీ. దాని తర్వాత టాటా కెమికల్ 2.6% ఖాళీ. చేసేస్ నెట్వర్కింగ్ 20% అయితే ఇవాళ 2% ఖాళీ. సౌత్ ఇండియన్ బ్యాంక్ 1.8 ఖాళీ. ముతూట్ పాయింట్ 1.6. కరూర్ వైశ్య 1.4. టాటా ప్యాసింజర్ వెహికల్ -1. నాట్కో పరమ వాళ్ళ కొత్త మందేమో లాంచ్ చేశారు అమెరికాలోని. అది ఒక మేజర్ క్యాటలిస్ట్ ఆన్ గ్రోత్. మార్చ్ 10వ తారీఖు అలా అనౌన్స్ చేసేసారు. ఇది అవుతుంది ఒక హై ఇండి మాలిక్యూల్. అలైమని క్యాన్సర్కి ట్రీట్ చేసింది, డిసీజ్కి. ఇది చాలా కాన్షియస్కి యూజ్ చేయవచ్చు. ఇది అమెరికాలో లాంచ్ చేసేసారు. ఇది ఒక పెద్ద హిట్ ప్రోడక్ట్ అవుతుంది అలాగని అనుకోని. ఇప్పుడు హైలో 3% పెరిగి ఇది కొత్తగా 52 వీక్ హైకి వెళ్ళిపోయింది. అక్కడ ట్రంప్ ఏమో పీస్ అంటున్నారు. అక్కడ విషయాలు ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. యూఎస్లో ఒకే లెవెల్లో దెబ్బలాట్లు అవుతున్నాయి. నెక్స్ట్ యూఎస్ కోర్టులో ఏం చెప్పానంటే కొత్తగా వేసిన టారిఫ్ అంతా ఇల్లీగల్. అది 10% టారిఫ్ కూడా తప్పు. అది ప్రెసిడెన్షియల్ పవర్కి అంత లెవెల్లో లేదు. అన్ఆథరైజ్డ్. మళ్ళీ డబ్బు ఇచ్చేయని చెప్తున్నారు. ఇండియా తనకు రీటైల్ ఇన్ఫ్లేషన్ నిత్యావసర రేటు పెరిగిపోతుంది సరే అనుకుంటున్నాడు. ఏప్రిల్ సిపిఐ 4% మీదకి వెళ్ళిపోయిందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. చాలా మంది ఏమో 3.9% మీద పెరిగిపోతుంది అంటున్నారు. బట్ ఓవరాల్ ఇంట్రెస్ట్ రేట్ అలాగే ఉంచుంటారు అంటున్నాను. ఇంట్రెస్ట్ రేట్ అలాగే ఉంచండి, ఇంకా డాలర్ వెళ్ళిపోతుంది పైనకి. అలాగే రూపాయి వీకెన్ అవుతుంది. ఇప్పుడు మస్టర్డ్ ఆయిల్ అని చెప్తారు. దాని తర్వాత రేటు భయంకరంగా పెరిగింది. ఎందుకంటే ఇంపోర్టెడ్ ఎడిబుల్ ఆయిల్ రేట్ కూడా పెరిగింది. సోయాబీన్ రేట్ కూడా పెరిగింది. పామ్ ఆయిల్ రేట్ కూడా పెరిగింది. మస్టర్డ్ నుంచి చేసే నూనె, అలాగే మస్టర్డ్ ఆయిల్ అండ్ డొమెస్టిక్ సీడ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు కూడా లోకల్ ఎడిబుల్ ఆయిల్ని పెస్తున్నారు. టాటా మోటార్ ఏం చెప్తున్నాడా, మేము యువా కోడ్ తలక క్లోజ్ అన్ని కంటిన్యూ చేస్తున్నాం. Q3 దీంట్లోనేమో క్లోజ్ చేసేస్తాం. టాటా తాక్ ఇవాక్యుయేషన్ ఓకే డిస్పైట్ పోర్ క్వార్టర్ రిటర్న్స్ ఆన్ ఇవాకో. ఏం చెప్తున్నాను, నేను ఇది దించిన తర్వాతే గ్లోబలీ ఇది ఒక ప్రెజెన్స్ వస్తుందని అంటున్నారు. టాటా జేజబ్లో ఏం చెప్తున్నా అంటే ఒక్కొక్కరు $1 బిలియన్ 9,800 crores ఈవీ బ్యాటరీలు ఇన్వెస్ట్ చేస్తారు. ఇది చైనీస్ బ్యాటరీలో డిపెండెన్స్ తగ్గించడానికి చేస్తున్నారు. ఇది వేరేగా చేస్తున్నాడు, కలిపి చేయలేదు. మనపురం ఫైనాన్స్ 4 సీనియర్ పీపుల్ తీసుకుని వచ్చారు హౌసింగ్ ఫైనాన్స్కి. ఒకళ్ళు టెక్నాలజీ, ఒకళ్ళు ట్యాక్సేషన్, ఒకటేమో FPPA. వీళ్ళందరేమో మనపురంలోనే కలిసి ఉన్నారు. కొత్త టీం అది. దాని తర్వాత ముత్తూట్ మైక్రోఫిన్ ఏం చెప్తున్నారంటే డైఎఫ్ఐ చేసి అన్సెక్యూర్డ్ లోన్స్ పైనకి వెళ్ళి కొంచెం గోల్డ్ క్వాలిటీని ఇస్తామని చెప్తున్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్ ఏమో ఇవాళ ఈవినింగ్ Q4 రిజల్ట్స్ డివిడెండ్స్ వస్తున్నది. టైటిల్లో వచ్చేసింది. ప్రాఫిట్ భయంకరంగా వచ్చేసి పెరిగి ఒక పెద్ద అమౌంట్ డివిడెండ్ ఇస్తున్నారు. అది మనం తీసుకొని ఉంచేస్తాం. డాక్టర్ రెడ్డి నెస్లో ఏమో ఒక JLP డ్రగ్స్ సెలివితా అనే డ్రగ్ని లాంచ్ చేశారు. ఇది న్యూట్రిషన్ ప్రోడక్ట్. మసల్ని మెటబాలిక్ హెల్త్ని సపోర్ట్ చేస్తుంది. పేషెంట్స్ అందరూ ఎలర్జీకి యూజ్ చేస్తున్నారు. ఇది సప్లిమెంటే ఇది యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. టారన్ ఫార్మా ఏమో జనరిక్ సెమీగుడ్ మార్కెట్లో 30% పట్టేశారని చెప్తున్నారు. బజాజ్ ఆటో ఏం చేసిన కొత్త పల్సర్ బండి లాంచ్ చేస్తున్నారు. బిఫోర్ ది సెషన్లోని 16% ప్రీమియంలోని కొంచెం షేర్స్ కూడా తీసుకుంటారు. కరూర్ వైశ్య బ్యాంక్ 41% ప్రాఫిట్ పెరిగింది.
2.6% వరకు డివిడెండ్ ఇస్తారు. దాని తర్వాత ఏమో కోటక్ మహీంద్రా బ్యాంకే వాళ్ళకి ఏఎంసీ కంపెనీ మిగతా కంపెనీస్ 9.9% ఆఫ్ ఏయూ ఫైనాన్స్ బ్యాంక్ని కొంటున్నారు. ఇది హార్డ్లీ కాస్ట్లీ బ్యాంక్. ఇంత రేట్లు ఇచ్చి కొన్నారంటే చాలా ఏంటి అవ్వదు. డాబర్ మాత్రం నిత్యావసర రేట్లు పెంచారు. దానివల్ల ప్రాఫిట్ 16% పెరిగింది. ఇదేమో ఎఫ్ఎంసీ గ్రోత్ లెడ్ బై డిమాండ్ అండ్ క్విక్ కామర్స్ వల్ల జరిగిందని తెలుస్తున్నది. దానివల్ల క్విక్గా ప్రాఫిట్ చేయడం అవ్వదు. రిలయన్స్ 21% ఏమో ప్రాఫిట్స్ గ్రో చేసింది. ఇది ఎలా వల్ల ప్రీమియరైజేషన్ వల్ల చేయడం వల్ల సింప్లేషన్ వల్ల చేయడం వల్ల ఏమో మార్కెట్ అది నెగిటివ్గా చూసి గట్టి కొట్టేసింది. ఐటీస్ ఏమో స్కిల్లింగ్ ప్రాబ్లమ్స్ ఇంప్రూవ్ చేస్తున్నాయి, ఎస్పెషల్లీ డిఫరెంట్ లేబుల్ పీపుల్కి. నియల్ టాటా చెప్పేశారు ఐపీ యుద్ధం చేయడం అవ్వదు టాటా సన్స్లోనే. దీనివల్ల సమ్ ట్రస్టీస్ ఏమో ఐపీ చేయాలంటున్నారు, కొంతమంది చేయడం అవ్వదు అంటున్నారు. నియల్ టాటా వస్తుంది దాంట్లో ఇంపార్టెంట్ అయిన మనిషి. ఇన్ఫోసిస్ ఏమో కోర్టుని తీసుకెళ్ళారు. దేనికంటే హైరింగ్ అని డేటా మిస్యూజ్కి. ఓకే, మీ దగ్గర ఉన్న స్టాక్ను కొంతమంది పోస్ట్ చేశారని క్లెయిమ్. దాని తర్వాత సాఫ్ట్వేర్ యూజ్ చేసి అదే బిట్ చేసి ఇంకోళ్ళకి ఇచ్చేసారని చెప్తున్నారు. దీనివల్ల ఏది కరెక్ట్ ఏది తప్పని మన వాళ్ళు చెప్పడం అవ్వదు. ఫారెన్ ఇన్వెస్టర్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. కొంతమంది లాస్ట్ ఇయర్ ఏమో 12,000 కోట్లు తీసుకొని వెళ్ళిపోయారు. రీటైల్ ఇన్వెస్టర్స్ టోటల్ 500 బీఎస్సీ స్టాక్ 500 254 స్టాక్స్ డబ్బులు అమ్మేశారు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారని చెప్తున్నారు. స్టాల్ క్యాష్ అండ్ బిట్ క్యాష్ స్టాక్స్ ఏమో చాలా వాల్యుయేషన్ చాలా ఎక్కువ ఉందంటున్నారు. చాలా పెద్ద కరెక్షన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ కొట్టండి. ఈ వీడియో అయిందంటే మీ సొంత వాళ్ళకి ఫ్రెండ్స్కి అందరికీ పంపించారు, వాళ్ళని చూడమని చెప్పండి. థ్యాంక్ యూ, నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగ వచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో 99 రూపీస్ ఉండి ఈ చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ, నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.